క్లారిటీ కోసం ఏ సినిమా నాకు అంత పెద్ద ఐడియా లేదు. లైక్ ప్రకాష్ రాజ్ గారి డేట్స్ లేకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్పి విన్నది వాస్తవం కాదా? ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఆయనతో ఆల్మోస్ట్ 10-12-15 ఫిల్మ్స్ చేశాను. నాకు ఎప్పుడు అదేం లేదు. టైమింగ్ కరెక్ట్ నో లేదా? నథింగ్ లైక్ దట్. ఐ హావ్ నాట్ హ్యాడ్ ఎనీ పర్సనల్. అండ్ నేను ఇంకొకటి రీసెంట్ విన్నా, వేణుస్వామి గారు పూజలు చేయడం వల్ల I'll tell you, 2 years back నాకు బ్యాడ్ టైం అందరికీ వచ్చేటట్టు. అప్పుడు మనం అన్నీ నమ్ముతాం. అప్పుడు దేవుడు, దారాలు, పోగులు, రాళ్ళు, రప్పలు అన్నీ నమ్ముతాం. సో అలా నమ్మకంలో వన్ ఆఫ్ ద నమ్మకం కొన్ని రెఫరెన్సెస్ చెప్పడం జరిగింది. నేను వెళ్ళాను. ఆయన పూజ చాలా బాగా చేశారు. ఐ హ్యావ్ నో కంప్లైంట్. చాలా చాలా బాగా చేశారు. అంతా బాగుండింది. కానీ నాకేమీ జరగలేదు. దిస్ వాజ్ 2 years బ్యాక్. ఇఫ్ ఎట్ ఆల్ ఆయన పూజ చేసి నాకు ఇది వచ్చింది అని అంటే ఆ క్రెడిట్ నేను ఎవ్వరికీ షేర్ చేయదలుచుకోలేదు. ఇది నా సొంతంగా నేను కష్టపడి నా కాళ్ళు చేతులు ముక్కలు చేసుకుని రక్తం అంతా చింది చెమట చింది నేను తెచ్చుకున్నాను. ఇది ఎవరైనా క్రెడిట్ తీసుకోవడానికి చూస్తే, ఆ సందర్భాన్ని వాడుకోవడానికి చూస్తే దయచేసి నా కష్టానికి మర్యాద ఇవ్వండి. సంబంధం లేదు. దట్స్ మై ఆన్సర్. నమ్ముతారా యాక్చువల్గా ఇవన్నీ? నమ్మాల్సి వస్తుందండి ఆ టైంలో. అంటే ఏంటి, మన టైం బాగాలేదు అన్నప్పుడు మందు, చికెన్ ఇవన్నీ అదే. అంటే అది నాకు ఆ కాన్సెప్ట్ అప్పుడు తెలీదు నాకు నిజంగా. తర్వాత నేను అయ్యయ్యో అలా కొంచెం అనిపించింది. కానీ ఆ టైంకి నాకు నిజంగా వెళ్ళే ముందు అదంతా తెలీదు. అది కాక మేబీ ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం. నిజంగానే నార్త్లో దెర్ ఈజ్ అ టెంపుల్ వేర్ శివుడికి అది ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ దట్ అది లేదు అని కంప్లీట్గా రైట్ ఆఫ్ చేయడానికి లేదు. కాకపోతే ఆ టైంలో నాకు చేసిన ప్రతి రాయి రప్పల్లో ఒక నమ్మకంలో ఇది కూడా ఒక నమ్మకం. ఎక్కడో దిల్సుఖ్ నగర్ వెళ్ళి దృష్టి తీయించి పూజ ఏదో చెప్పారు. అన్నీ నా వల్ల నేను ఏమేం చేయాలో అన్నీ చేశాను. ఏది పనికి రాలేదు నాకు. మళ్ళీ బ్యాక్ టు జిమ్, మళ్ళీ ఐ కెప్ డూయింగ్. అది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అలా 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 ఇట్ హ్యాపెన్. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మేడం మీకు? వాళ్ళదే కదండి సపోర్ట్. ఏముంది, ఇది వాళ్ళ విక్టరీనే ఇది. ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక యాక్ట్రెస్ వెళ్ళి ఇండియా ఫ్లాగ్ అక్కడ స్పోర్ట్స్లో ఇండియా ఫ్లాగ్ వేసుకుని నేను వచ్చాను అనేది ఇట్ సెల్ఫ్, అది ఫస్ట్ టైం ఇండియాలోనే ఒక సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ టైం. తెలుగు ఇండస్ట్రీకి ఇది గర్వకారణం ఫర్ షూర్. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ దేర్స్ ఓన్లీ. ఇంక ఇందులో ఏముంది, రెస్పాన్స్ ఏముంది. కాల్స్ చేశారు, విషెస్ చేశారు కొంతమంది. మీరు చాలా ప్రాబ్లమ్స్ సఫర్ చేసి ఎదుర్కొని ఉంటారు. దాని నుంచి వెంటనే బయటికి రావడానికి మీరు ఏం చేస్తారు నార్మల్గా? నేను ప్రాబ్లం గురించి ఆలోచించాను, సొల్యూషన్ గురించి ఆలోచిస్తాను. ప్రాబ్లం ఎప్పుడు నేను ఆలోచించను. ప్రాబ్లం ఏంటంటే మనం తీసుకునే రాంగ్ డెసిషన్స్ తోటి వస్తాయి. సో మనం చేసే పెంటే అది. సో మళ్ళీ కూర్చుని దాని గురించి మళ్ళీ గెలకడం ఎందుకు, అదేదో సొల్యూషన్ ఆలోచించుకుని వెళ్ళిపోవడం బెటర్. సో దట్ ఈస్ వాట్ ఐ. లైట్ తీసుకుంటారా సిచ్యువేషన్స్ని? లైట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఏమైనా జరుగుద్దా? ఇప్పుడు ప్రాబ్లము కూర్చుని దాని గురించి ఆలోచిస్తే ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము. సొల్యూషన్ ఆలోచిస్తేనే ఏమైనా చేయగలం. సో ఐ ఫీల్ దర్ నో పాయింట్. ఇంక అక్కడ కూర్చుంటే ఇంక అక్కడే ఉండిపోతాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, హౌ డు ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఇస్ మై స్ట్రాటజీ అబౌట్ లైఫ్ ఇస్ దట్. సినిమా రంగంలో క్యారెక్టర్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారా, డబ్బుకి ఇస్తారా? క్యారెక్టర్. మనీ గురించి ఆలోచించను. మనీ ఒక మీటర్ ఈజ్ డెఫినెట్లీ దేర్. డబ్బుల కోసం ఫ్రీగా ఎవరు చేయరు. కాకపోతే మేబీ ఇంకా మరీ నచ్చి ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ డబ్బులు విధంగా ఐ విల్ డూ. ఐ మీన్ ఇఫ్ ఐ రియల్లీ లైక్ ద క్యారెక్టర్ ఐ విల్ కాంప్రమైజ్. కాకపోతే డిపెండింగ్ ఆన్ అప్పుడు ఒక్కొక్కసారి మూడు, నేను చేయను ఇంత తక్కువ నేను ఎందుకు చేయాలి అన్న రోజులు కూడా ఉన్నాయి. సో కొంచెం మెంటల్ ఉంది, చిన్న తిక్కు ఉంది నాకు. అంటే డబ్బుల వల్ల కూడా క్యారెక్టర్స్ పోతుంటాయి కదా? డబ్బుల వల్ల పోతాయి. ఇలా నాకున్న తిక్కలాగా ఎప్పుడైనా ఒక్కోసారి ఏ పని చేయను అన్న రోజులు ఉన్నాయి. సో అవుతాయి అలా. ఎందుకు అలా? ఏమో తెలియదు ఒక్కొక్కసారి అలా.
ఏ, ఐ హ్యావ్ అంటే కావాలి రెస్ట్ తీసుకోవాలి అనే ఏ mood లో ఉంటారా? లేదు, అది నాకు నచ్చుండదు. మ్మ్. ఎక్కడో వాళ్ళు నరేట్ చేసిన విధమో లేకపోతే వాళ్ళు ప్లేస్ చేయలేకపోవడము, మేబీ నా జడ్జ్మెంట్ నా క్యారెక్టర్ వరకు, సినిమా గురించి నేను మాట్లాడను, మ్మ్. నా క్యారెక్టర్ వరకు నేను రిలేట్ అవ్వాలి. మ్మ్. మ్మ్. నేను రిలేట్ అయితే నేను చేస్తాను. ఎక్కడైనా రిలేట్ అవ్వలేదని అంటే అన్నీ బాగున్నా నేను చేయనని చెప్తాను. మ్మ్. మ్మ్. ఎక్కడో వాళ్ళు చెప్పింది అదేంటండి, అదే చెప్పడం నచ్చకపోతే ఏం తీయటం బాగా తీస్తారు, ఏమో నాకు నచ్చలేదండి, మళ్ళీ సెట్లో వాళ్ళతో గొడవ అవుతుంది, వద్దు నేను చేయనంట. మ్మ్. మ్మ్. సో అలా చేసిన రోజులు కూడా. సినిమా ఒప్పుకొని బాధపడింది ఉన్నదా రోజులు మీకు? సినిమా ఒప్పుకొని డైరెక్టర్ పేరు గుర్తులేదు కానీ ఒక్క డైరెక్టర్ ఎవరో మ్మ్. చేశాను నేను ఆ షూటింగ్ అయిపోయే రోజు రెండో రోజే అనుకున్నాను నా లైఫ్లో ఈ డైరెక్టర్తో ఎప్పుడు వర్క్ చేయలేదు, గుర్తులేదు, నిజంగా నాకు గుర్తులేదు ఆయన పేరు. ఆ ఒక్కటే అనుకున్నాను నా లైఫ్లో, ఆ ఒక్క షూటింగ్కి అలా అనిపించింది, మ్మ్. మ్మ్. ఇంకెప్పుడు అలా అనిపించలేదు. కాదు, ఇప్పుడు సినిమాలు చేసేస్తారు, అన్నీ రిలీజ్ అవుతాయి. నాది ఆల్మోస్ట్ ఒక 99% రిలీజ్ అయ్యాయి, అన్నీ అలాంటి సినిమాలే చేశాను నేను. మ్మ్. తెలుస్తుంది మనకు ఒక ఐడియా వస్తుందా? అంటే టు బి ఆనెస్ట్ అంటే హెచ్చులకి గొప్పకి అని కాదు కానీ నేను చేసినవన్నీ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, మరి అంత రిలీజ్ అవ్వని సినిమాలు నేను ఎప్పుడు చేయలే. కొంచెం పెద్ద సినిమా చిన్న సినిమాలు కూడా చాలా చేశాను, కానీ అన్నీ రిలీజ్ అయ్యే సినిమాలే చేశాను నేను. ఎక్కడో నాకు తెలిసి ఒకటో రెండో అవ్వలేదు అంతే, మాక్సిమం అన్నీ చిన్న సినిమా పెద్ద సినిమా ఏంటి మేడం తేడా? నాకు ఏం లేదండి, యాక్టింగ్ ఒకటే, బడ్జెట్ తక్కువ ఉంటుందేమో అంతే. అంతే, బడ్జెట్ తక్కువ ఇస్ చిన్న సినిమా, ఓకే. హ్యూజ్ బడ్జెట్ ఈజ్ అ బిగ్ మూవీ, అంతే. అంతే డిఫరెన్స్, మనకే ఉంటుంది. డైరెక్టర్ పెద్ద డైరెక్టర్, అదంతా పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్, ఇట్స్ ఆల్ ఆన్ ద బడ్జెట్ అంతే. పెద్ద బడ్జెట్ అయితే ఇట్స్ అ బిగ్ మూవీ, చిన్న బడ్జెట్ అయితే ఇట్స్ అ స్మాల్ మూవీ. ఇంకా ఇది ఇలా వెయిట్ లిఫ్ట్ అదే ఏదైతే మీరు పవర్ లిఫ్టింగ్ ఏది ఇంకా కంటిన్యూ చేస్తారా? అఫ్ కోర్స్ ఎస్. ఏది ఇప్పుడు ఒట్టి ఏషియానే అయింది, కామన్వెల్త్ ఎవరు వెళ్తారు? ఇంకెన్నో ఉన్నాయి. కామన్వెల్త్ వెళ్ళాలి, నెక్స్ట్ కామన్వెల్త్ వెళ్ళాలంటే మళ్ళీ నేను ఇక్కడ నుంచి మొదలెట్టాలి. ఈ ఇయర్ అయిపోయింది, ఈ ఇయర్ ఎలిజిబిలిటీ ఫర్ రిప్రజెంటింగ్ ఇండియా ఈజ్ ఓవర్. మళ్ళీ నేను 26లో రిప్రజెంట్ చేయాలంటే నేను మళ్ళీ నేషనల్లో గోల్డ్ కొట్టే వెళ్ళాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళాలి. ఇంక ఇండస్ట్రీకి దూరం అవుతారా? ఎందుకు? మళ్ళీ ఇది ఎవడు పడతాడో బువా, నో దానికి దీనికి సంబంధం ఏంటయ్యా? ఇప్పుడు సినిమా ఏముంది, మనం సాయంత్రం దాకా షూటింగ్ చేస్తాను, సాయంత్రం నుంచి ఏం చేస్తాను నేను? ఆ 2-3 hours వర్కౌట్ చేసుకుంటాను. నాకు ఐ నీడ్ దట్ 2-3 hours ఆఫ్ టైం ఆ జిమ్కి కావాలి, అది ఎలాగన్నా దొరుకుతుంది నాకు. మీరు డైట్ మెయింటైన్ చేస్తారా? అలా అనిపిస్తుంది అసలు ఏ యాంగిల్లో అన్న. గట్టిగా తింటాను, శుభ్రంగా తినకూడదు అంటారు కదా జిమ్కి వెళ్ళే వాళ్ళు. ఇంత గొడ్డు చాకరీ చేయాలంటే తినకపోతే ఎలాగా? నేను ఎత్తే మామూలు అదేంటి, ఒక్కొక్కసారి ఆ రెప్యుటేషన్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు స్క్వాట్ చేశానంటే ఒక 50లో అయితే ఒక 50 సార్లు కూర్చొని లెమ్మంటాడు ఆ స్క్వాట్, ఒక 70 అయితే ఒక 10 సార్లు అంటాడు, 100 అయితే చేయండి ఒక 5-6 సార్లు, లేకపోతే ఒక 10 సార్లు కూర్చుని. దట్ ఈస్ హౌ వి ప్రాక్టీస్. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది తిండి తినకపోతే, డైట్ చేసుకుంటాం. ఇప్పుడు చేసేస్తున్నాం కానీ బ్యాక్ సైడ్ నో ప్రాబ్లం. యాక్చువల్గా పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే షెడ్కి వెళ్ళిపోతాయి అన్నీ. రన్నింగ్లో ఉంటే అన్నీ బాగుంటాయి, రన్నింగ్లో ఉంచుకుంటున్నాను నా బండిని నేను. అంటే ఇదంతా జస్ట్ మీ యాక్టివ్నెస్ కోసమే? అలా ఐ డోంట్ వాంట్ గివ్ ఇట్ అ నేమ్. నాకు ఇష్టం, నేను చేస్తానండి, నాకు ఇష్టం, నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా మనసా వాచ అక్కడ ఐఎమ్ గివింగ్ మై 100% అండ్ డూయింగ్. నాకు చాలా ఇష్టంగా చేస్తున్నాను అది. ఏదో చేయాలి, ఏదో మనము ఎవరికో చూపించాలి, లేకపోతే నేను అది అనేది నాకు అలా చేయడం ఇష్టం. నాకు చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఆ పోస్చర్ ఇలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నాకు ఇలా ఉండాలి, నేను బయటికి వెళ్తే ఇలాగే ఉండాలి, 80 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా నేను ఇలాగే నడవగలగాలి. ఐ లైక్ అ సర్టన్ వే. నాదైతే మరి ఇప్పుడు వచ్చేటప్పుడు చూసారు నేను అలా నేను చాలా ఫెమినైన్గా, నేను చాలా అందగత్తిని, నేను ఆ అందం కానీ ఆ ఫెమినిటీ కానీ నేను ఎక్కడా లూజ్ అవ్వలేదు.
ఐ విల్ రిమైన్ అ ఉమెన్ ఓన్లీ. ఇది అదొక ఎందుకు జెండర్గా ఆలోచిస్తారో జనాలు అర్థం కాదు. అంటే పవర్ లిఫ్టింగ్ చేస్తే మగవాళ్ళు అయిపోతారా? ఆడోళ్ళేనండి. నా గొంతు మారుతుందా, నా మొహం మారుతుందా, నా జుట్టు పోతుందా, లేకపోతే ఏమన్నా? ఆబ్వియస్లీ నేను అలాగే ఉంటాను. కొంతమంది అయితే చూశాను మేడం నేను, మేబీ సైకలాజికల్గా ఆ ఫీలింగ్ వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుందేమో, అంతేగాని దట్ డజంట్ ఎఫెక్టివ్. నాకైతే అనిపించట్లేదే. నేను ఇంకా సినిమాలు చేసుకుంటున్నాను, అలాగే ఫెమినైన్గానే ఉన్నాను, గొంతు అలాగే ఉంది. సీరియల్స్ విషయం వస్తే ఇప్పుడు మొత్తం అంతా కన్నడ మొత్తం వాళ్ళే సీరియల్స్లోకి సంబంధించి చాలా ఎక్కువ మంది అయిపోయారు. లైక్ ఇప్పుడు మీరు సీరియల్స్లో మళ్ళీ ఇక అవకాశం వస్తే మళ్ళీ చేస్తారా? చేస్తాను, ఎందుకు చేయను? ఏది అవకాశం వచ్చినా అన్ని యాక్టింగే అండి, అన్నిటికీ డబ్బులు ఇస్తారు, అన్నిటికీ బిజీగానే ఒక సినిమా ఆర్టిస్ట్ సీరియల్ వైపు సర్వసాధారణంగా వెళ్ళరు అని అంటారు. అదంతా ఏం లేదండి. నేను అలా డిఫరెన్షియేట్ చేసి చూడను. నన్ను సినిమాలు లేనప్పుడు ఆదుకుంది సీరియల్. అసలు నేను సినిమాలకి రాకముందు నేను చేసింది సీరియల్లే. చాలా ఓహో ఆహా అని వచ్చి నేను సినిమాలకు వచ్చాను. సో నాకు ఆ డిఫరెన్స్ ఎప్పుడూ లేదు. సినిమాలకి సీరియళ్ళకి పెద్ద డిఫరెన్స్ లేదు. నాకు నిజంగానే నా బడ్జెట్కి ఓకే అయ్యి నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చిందంటే నేను చేస్తాను ఖచ్చితంగా. అంటే సీరియల్స్ 15 days షెడ్యూల్ ఉంటుంది కదా, మంత్లీ 15 days షెడ్యూల్. అండ్ నా టర్మ్స్ నాకు ఉంటాయి కదా, అంటే టైమింగ్ ఇప్పుడు 9 to 6, ఇప్పుడు సినిమా అయినా 9 to 6 చేస్తాము, అదైనా 9 to 6 చేస్తాను. బికాస్ నేను ఇంటికి వెళ్ళి పడుకునే రకం కాదు. నేను మళ్ళీ జిమ్కి వెళ్ళి నా పనులు నేను చేసుకోవాలి. ఐ హ్యావ్ అనదర్ లైఫ్ బియాండ్ దట్, కాబట్టి ఐ విల్. సో దానికి తగ్గట్టుగా అలాగే ఇప్పుడు దాకా అలాగే చేశాను, ఆ టర్మ్స్కే చేశాను. ఇట్ వర్క్డ్ ఫర్ మీ. అంటే ఆర్టిస్ట్ బట్టి ఉంటుందా టైమింగ్స్? అదంతా తెలీదు అండి. నేను అంటే మనం ముందే చెప్పుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా మిగతా వాళ్ళు ఏంటి అనేది ఇంకా వాళ్ళు. మేడం, అంటే నార్మల్గా ఒక ఆర్టిస్ట్గా మనము ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, ఇలాంటి క్యారెక్టర్స్ పడితే బాగుంటుంది అని మీరు ఆలోచిస్తారా? మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనిపిస్తుంటుంది నార్మల్గా? నాకు అన్నీ చేయాలండి, నేను చాలా గ్రీడీ. నాకు అన్ని క్యారెక్టర్స్ అన్నీ నాకే కావాలి, నేను అన్నీ చేయాలి. నాకు ఇది అది అనేది కాదు, దానికి ఒక లిమిట్ లేదు. నాకు చాలా చేయాలి. నాకు యాక్చువల్గా టు బి ఆనెస్ట్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు దాకా నేను చేసినవన్నీ నేను నాకు వేసుకున్న ఫౌండేషన్. నేను ఇక మీదట చేయబోయేదే ప్రగతి ఆర్టిస్ట్గా. ఎవరు నా వర్షన్ ఎవరు చూడలేదు ఇప్పుడు దాకా. వాళ్ళ వర్షన్ వాళ్ళు చూశారు. ఐ వాంట్ టు షో ఐఎమ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్, వెరీ వర్సటైల్ యాక్ట్రెస్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇండస్ట్రీకి ఏజ్తో సంబంధం ఉందంటారు? నాకు డౌట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఏజ్ ఏ ఉందండి? అంటే ఒక యాక్ట్రెస్కి ఎంత ఏజ్ వస్తే సరే అయిపోయింది. అది హీరోయిన్కి షెల్ఫ్ లైఫ్ అంతే. హీరోయిన్లు కూడా ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటున్నారు. ఆర్టిస్ట్కి ఏం లేదు సార్. అది క్యారెక్టర్ ఆర్టిస్ట్కి నేను సచ్చేదాకా చేయొచ్చు. అంటే బ్రహ్మానందం లాంటి వారికి అవకాశాలు లేకుండా అయిపోయిన సిచ్యువేషన్. ఆయన చెయ్యట్లేదండి, ఆయనకి అవకాశాలు లేకపోవడం ఏంటండి? ఆయన చెయ్యట్లేదు. ఆయన హీస్ టేకన్ ఒక మెల్లగా నాకు ఇష్టమైతే చేస్తాను మైండ్ సెట్లో ఉన్నారు ఆయన. హీ డజంట్ వాంట్ టు పుష్ హిమ్సెల్ఫ్. ఇంకా ఇప్పుడు ఫిజికల్గా కూడా ఆయన కొంచెం ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న ఒక మైండ్ సెట్కి వచ్చారు కాబట్టి హీఈస్ కొంచెం లేడ్ బ్యాక్. ఆయనకు సినిమాలు లేకపోవడం ఏంటి? అది నిజమేలేండి. మనం తీసుకోవడం ఏదైనా మనకి అంతే. ఏమవుతుంది అని అంటే ముందు ఓకే కనిపించట్లేదు, ఓకే అతనికి సినిమాలు లేవు, ఈవిడ కనిపించట్లేదు, ఈవిడికి సినిమాలు లేవు, అలా మనం ఒక ఫార్మాట్లో వెళ్ళిపోతున్నాం. అలా కాదు, వాళ్ళ డెసిషన్ ఏంటో. ఇప్పుడు నన్ను అలాగే అన్నారు కాబట్టి డెసిషన్ నేను తీసుకున్నాను. ఒక డెసిషన్, నాకు ఒక సర్టన్ కైండ్ ఆఫ్ రోల్స్ నాకు చేయాలని లేదు, సో నేను అవాయిడ్ చేస్తున్నాను. కొన్ని అఫ్కోర్స్ వాళ్ళు పిలవడం మానేశారు. సో అక్కడ ఒక మ్యూచువల్గా ఒక చిన్న డిసగ్రిమెంట్లో వెళ్తుంది, వస్తాయి, ఎక్కడికి వెళ్తాయి. ఆకలి బాధ తట్టుకోలేక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆకలి బాధ అంత కాదండి. నో ఐ వాజ్ 12th చదువుతున్నాను, స్కూల్లో ఉన్నాను నేను. అండ్ ఏదో చెయ్యాలి అంటే అంటారు కదా ఇంట్లో, దండగా తింటున్నావు, నేను అసలు ఏం చేస్తున్నాను తెలుసా, నేను ఎంత కష్టపడి ఎంత నిన్ను అనవసరం కూర్చొని పందిలా తింటున్నావు, ఇవే మాటలు అనేటప్పుడు మనకి ఏదో చేయాలి, ఏదో ఎరగొట్టాలి, పగలగొట్టాలి అని ఉంటుంది కదా. అలాంటి సందర్భంలో డబ్బింగ్, ఈ స్కూల్లో ప్రకాశం మాస్టర్ అనే ఒక ఆయన ఉండేవారు, తెలుగు మాస్టర్. సో ఆయన చేస్తావా ఈ కార్టూన్ క్యారెక్టర్స్కి తెలుగులో డబ్బింగ్, అలా దట్స్ హౌ
ఐ డిడ్ అని. తిండికి లేక ఏ రోజు లేను, శుభ్రంగా నేను నన్ను చూస్తే అసలు తిండికి లేక ఉన్న రోజులు ఉంటాయా? మరి అంతే. సి ఎస్, ఐ కమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బట్ ఐ డోంట్ కమ్ వేర్ ఐ డెంట్ హ్యావ్ ఫుడ్. నో, ఐఎమ్ సారీ, నో, ఐ హ్యాడ్. బాగా గట్టిగానే తిన్నానండి చిన్నప్పటి నుంచి. అదే ఇప్పుడు దాకా అదే బాగా తిన్నాను నేను. అదీగాక మా అమ్మ దగ్గర తిన్నందుకు తన్నులు తిన్నాను నేను. ఎవరైనా పిల్లలు తినక తన్నులు తింటారు, తిన్నందుకు మా అమ్మ కొట్టేది. ఏంటది మనిషిలా తింటున్నావా అని. సో అలా ఆ రేంజ్లో తిన్నాను నేను. మనం ఇప్పుడు అప్పుడు మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు, ఇప్పుడు బాగా సంపాదించి ఇప్పుడు రిచ్ అనొచ్చా? ఇప్పుడు లేదు, అంత సీన్ లేదులే. ఇప్పటికే అదే అలా అలా బాగా రిచ్ కాదు. సినిమాలు చేశారు. లేదండి, ఐఎమ్ నాట్ అ గుడ్ ప్లానర్ ఫినాన్షియల్లీ. నాకు అంత ప్లానింగ్ రాదు, అండ్ నాకు చెప్పేవాళ్ళు లేరు. అండ్ నాకున్న అప్పుడున్న రెస్పాన్సిబిలిటీస్కి కొన్ని సందర్భాల వల్ల చాలా వరకు డబ్బు నేను కోల్పోవాల్సి వచ్చింది ఫ్రమ్ బికాస్ ఆఫ్ ద అదర్ పార్టీ. సో కొన్ని వాళ్ళు చేసిన అప్పుల మూలంగా నేను అందులో దిగి చేయాల్సి వచ్చిన సందర్భాలు. సో దట్ ఫినాన్షియల్గా నేను ఐ కుడెంట్ డూ ఎనీథింగ్ బిగ్. ఓకే, కంఫర్ట్గా ఉన్నాను అంతే. ఆర్టిస్టులు అంటే మంచి మంచి ల్యాండ్స్ కొనుక్కుంటారు, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు అంత తెలివి లేదు. ఇప్పుడు కోట్లు నేను చేయలేదు, నేనేం చేయలేదు. వెరీ సారీ, తప్పైపోయింది, చేయలేదు. మీరు ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఖర్చు పెడతారా? ఎంటర్టైన్మెంట్ ఏం లేదండి. ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తాం? ఇదేనా బయటికి తిరగడాలు? లేదండి, లేదు. అలాంటి నన్ను ఎప్పుడు నా ఫ్రెండ్ లతానే తీసుకెళ్తుంది. తనే పాపము వేర్ ఎవర్ షీ ఈస్ గోయింగ్ షీ మేక్ ష్యూర్ ఐ గో విత్ హర్. సో నాకు అంత ఖర్చు పెట్టేంత లగ్జరీ నాకు లేదు. కానీ మీరు చాలా లగ్జరీగా కనిపించాలి, అందులో అదే తగ్గేదేలే. కానీ నార్మల్గా మనము నా పర్సనాలిటీ అలాంటిది. యాక్చువల్లీ మనం వేసుకున్న బట్టలు, మనం ఉండే మనం ఇవి చూపిస్తేనే కదా మేడం రెస్పెక్ట్ ఉండేది. అదంతా ఏం లేదండి. కాదు మేడం, అంటే నేను చూసాను మేడం, లైక్ నార్మల్గా ఒక ఆర్టిస్ట్కి కానీ ఇన్సెక్యూర్డ్గా ఉన్నప్పుడు అవన్నీ చూపించాల్సి వస్తుంది. ఎక్కడో నాకు అటెన్షన్ లేదు అనుకున్నప్పుడు అవన్నీ చూపించాల్సి వస్తుంది. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నేను ఆటోలో వస్తే నన్ను ఇంటర్వ్యూ చేయరా మీరు? మరి అంతేగా. ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ డూయింగ్ బికాజ్ ఐఎమ్ ప్రగతి. సో నా పేరు నేను సంపాదించుకున్న తర్వాత నేను కార్లో వస్తే ఎందుకు, ఆటోలో వస్తే ఎందుకు? మీరు ఇచ్చే రెస్పెక్ట్ మీరు ఇస్తారు. కానీ ఉంటుంది కదా మేడం. నేను అది నమ్మనంటే, నేను అది అస్సలు నమ్మను. ఐ డోంట్ బిలీవ్ దట్ అట్ ఆల్. మీ మీద ట్రోలింగ్కి నార్మల్గా ఇది మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చాం, మీ ఫ్యామిలీ ఎప్పుడైనా ఇబ్బంది పడింది? లేదండి, నా ఫ్యామిలీ అంతా 2 పిల్లలు, వాళ్ళకి తెలుగు చదవడం రాదు. సో అంత డిస్కషన్ ఎప్పుడు రాలే మా మధ్య. అది వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకునేంత ఇమ్మెచ్యూర్డ్ పిల్లలు అయితే కాదు. అది అసలు అంత మరి ఇంకా ఏంటే బుజ్జి నుంచి ఇలా రాశారు అనడానికి మా అమ్మ లేదు. మా నాన్న చిన్నప్పుడే పోయాడు, మా అమ్మ కూడా 10 ఏళ్ల ముందు పోయింది. సో నన్ను అంటే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. సో వాడు రాసుకుని వాడే ఫీల్ అవ్వాలి. ఇక్కడ ఉండరా మీ పిల్లలు? లేదండి, పిల్లలు బాబు బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరు, ముంబై ట్రావెల్స్లో. వాడు ఆఫ్ షోర్లో మర్చెంట్ నేవీలో చేస్తున్నాడు. పాప వచ్చి సైకాలజీ చదువుతోంది. సో పెద్ద సబ్జెక్ట్, చాలా పెద్దది అంటోంది కదా. నేనే ఫస్ట్ పేషెంట్ తనకి. స్టార్ట్స్ విత్ ఫ్యామిలీ అని. డన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి చక్కగా చాలా బాగా అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇంకా ఇలాంటివి మరెన్నో ఈ సిల్వర్ కాకుండా ఇంకా గోల్డ్ తీసుకొని వచ్చి నెక్స్ట్ ట్రై ఇంకా ప్రౌడ్ మూమెంట్లో పెట్టి ఇంకా ప్రౌడ్గా ఉంటారని, అండ్ మీ సినిమా అవకాశం మళ్ళీ మంచి కంబ్యాక్ ఇచ్చి మన తెలుగు ఆడియన్స్ని మంచి ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ. థ్యాంక్ యూ. ఇలాంటివి చూస్తున్నప్పుడే మనం ఏం సాధించామా, ఏం చేసామని ఇలాంటి ఫుటేజ్లోనే ఉంటుంది మేడం. కంగ్రాచులేషన్స్. అదే నేను వీడియోలో చెప్పినట్టు ఇంకా ఎన్నో అవార్డ్స్, ఎన్నో రివార్డ్స్ ఇండస్ట్రీకి ఇంకా మంచి నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ.